వరుస సమీక్షలతో దూకుడు పెంచారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ ని విశ్వనగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో కీలక నిర్ణయాలు తీసుకుంటున్న రేవంత్ సర్కార్ మరో 2 కీలక అంశాలపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. రాజధాని హైదరాబాద్ ను గ్లోబల్ సిటీగా మార్చడమే లక్ష్యంగా రేవంత్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా రవాణా వ్యవస్థను మెరుగుపరచడంపై, పారిశ్రామిక అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. హైదరాబాద్ మెట్రో విస్తరణలో భాగంగా అత్యంత కీలకమైన పాతబస్తీ మెట్రో పనుల్లో వేగం పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు సుమారు 7.5 కిలోమీటర్లు కొత్త కారిడార్ ఏర్పాటు చేయనున్నారు. వీలైనంత త్వరగా ఈ రూట్ కు సంబంధించిన టెండర్ ప్రాసెస్ మొదలు పెట్టాలని సీఎం స్పష్టం చేశారు. మార్గంలో ఎదురవుతున్న భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని, అలాగే రోడ్డు విస్తరణ పనుల్ని తక్షణమే పూర్తి చేయాలని సూచించారు. పాతబస్తీ మెట్రో నిర్మాణ టెక్నాలజీపై ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ సలహాలు తీసుకోవాలని ఆదేశించారు. అంతేకాకుండా ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా మెట్రోలో కొత్త కోచ్లు ఏర్పాటు చేస్తామన్నారు సీఎం రేవంత్. వైపు రాష్ట్రంలో పెట్టుబడుల్ని రప్పించే వ్యూహంలో భాగంగా వచ్చే డిసెంబర్లో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమిట్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సమిట్ ఏర్పాట్లపై సీఎం రేవంత్ అధికారులతో సమీక్ష నిర్వహించి కీలక సూచనలు చేశారు. సమిట్ ను అత్యంత ప్రతిష్టాత్మకంగా అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్వహించాలని ఆదేశించారు. తెలంగాణకు మరింతగా పెట్టుబడుల్ని ఆకర్షించేలా పకడ్బందీ కార్యాచరణ రూపొందించాలని సూచించారు.